We want OPS. We want OPS. CPS మిత్రులందరూ కూడా దించిగా ఉంచండి. సర్వీస్ పెన్షన్ రావడం తేలికైన విషయం కాదు. ఖచ్చితంగా కూడా మనం పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఓపిక సహనం అన్ని ఉండాలి మన దగ్గర. మనం ఏదో వచ్చిన 10 సంవత్సరాలు కలిపి అయిపోతుందంటే అంత వేగా అయిపోయిందని కాదు. గౌరవ నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో సాధించాము. నాటి ప్రభుత్వం అధికారంలో రాకముందు అంటే వైఎస్ఆర్ ప్రభుత్వం పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు నేను అధికారంలోకి వచ్చి వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తాను అనగానే సిపిఎస్ ఉద్యోగులు మిగతా ఉద్యోగులు కూడా నమ్మి వారి వెంట నడిచాం. అంటే సిపిఎస్ ఉద్యోగులు ఎలాగొంటారంటే ఎలక్షన్ ముందు అవకాశానికి వాడుకుని వదిలేసే విధంగా భావించడం చాలా తప్పుగా మేము అవమానకరంగా కూడా భావిస్తున్నామండి. అలాగే గత ప్రభుత్వ కాలంలో ఉన్నటువంటి డిఏ బకాయిలు ఉన్నాయండి. ఆడిట్ లో మన రాష్ట్ర నాయకత్వం మాతృ సంఘాలు చేశారు. ముఖ్యంగా సతీష్ రాజు దగ్గర 2 నెలలు దాని గురించి సెక్రటేరియట్ లో చాలా పోరాటం చేశారు. పోరాటం చేసి 860 కోట్లు సాధించి మన భోగి రోజునే నిజమైన సంక్రాంతి భోగి రోజు 9 గంటలకే మనం పొందామండి. మన పోలీస్ సోదరులు కూడా స్టేషన్కి వెళ్తే తమ్ముడు మీ వల్ల నాకు కూడా పడ్డ పెద్ద కేర్ ఆయన నాకు కూడా ఈ డిఏ పడ్డది మీ వల్ల నిజంగా ఒక రోజు ముందుగానే సంక్రాంతి నాయకత్వాన్ని వినపం చేయడం జరుగుతుంది. అలాగే 2003 డిఎస్సి పోలీసులు ఆ టైంలో నోటిఫికేషన్ పడిన విధంగా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన మెమో 57 కూడా అమలు తీసుకువచ్చి వాళ్ళే పాత పెన్షన్ల విధానాన్ని తీసుకొస్తే మనకు రాబోయే రోజుల్లో సులభతరం అవుతుందని నేను ఈ సభాముఖంగా చెప్తున్నాను. అలాగే కూటమి ప్రభుత్వం మనకి ఏ విధమైన హామీ ఇచ్చింది, మేము అధికారంలో వస్తే సిపిఎస్ ఉద్యోగులకు మెరుగైన పెన్షన్ విధానాన్ని ఇస్తానని చెప్పింది. అయితే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు కావాల్సింది కాబట్టి వాళ్ళు ఇచ్చిన హామీని చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని ఈ సభాముఖంగా ఒక డిమాండ్ మేము వినిపిస్తున్నామండి. అలాగే సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ ని పునరుద్ధరణ చేసి దేశంలో మొట్టమొదటి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారి చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈ వయసులో ఆయన ఈ పని చేస్తే దేశవ్యాప్తంగా మంచి పేరు వస్తుంది. మిగతా రాష్ట్రాలకు కూడా ఆయన ఆదర్శవంతం అవుతారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ తదుపరి రాష్ట్ర సిపిఎస్ అధ్యక్షులు కోడికొండ సతీష్ గారు మాట్లాడాల్సిందిగా 4 లక్షల సిపిఎస్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఆ సిపిఎస్ ఉద్యోగులు కోరికైనటువంటి కోరికల కోసం అని చెప్పి ఈరోజు విశాఖపట్నంలో జీవీఎంసీ దగ్గర మన సంగ్రామ దీక్ష అనే పేరుతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి మనందరికీ కూడా సిపిఎస్ ఉద్యోగుల సంస్థలు అంటే ఏమిటో తెలుసు. మనం 2015 నుంచి కూడా ఉద్యమం చేస్తూ ఉన్నప్పుడు అనేక రకాలైనటువంటి ఆటుపోటులు ఎదుర్కొంటూ అన్ని రకాలైనటువంటి డిపార్ట్మెంట్ని అన్ని రకాలైనటువంటి సంఘాలని మన ఉద్యోగ ఉపాధ్యాయ సంఘం, కార్మిక సంఘం, పెన్షన్ సంఘం అందరినీ కలుపుకొని మనం అందరూ కూడా ఉద్యమం చేయడం వల్ల 2017లో మనం ఫ్యామిలీ పెన్షన్ గ్రాట్యుటీ తెచ్చుకోవడం జరిగింది. అది చనిపోయిన ఉద్యోగులకు అయితే మేలు జరిగింది. కానీ ఇప్పుడు సర్వీస్ లో ఉన్నటువంటి ఉద్యోగులకి ఎలాంటి మేలు జరగలేదు దానివల్ల. సో సర్వీస్ లో ఉన్నటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇక్కడ ఉన్నటువంటి ఎలాగైతే పాత పెన్షన్ ఇస్తున్నటువంటి మన పెద్దలందరికీ ఎలాగైతే ప్రయోజనం వస్తున్నాయో అటువంటి ప్రయోజనాల కోసం మనం సర్వీస్ పెన్షన్ సాధించడం కోసం అని చెప్పి అధిష్టానంలో కృషి చేయాల్సినటువంటి అవసరం ఏర్పడి ఉంది. దీనికోసం చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి 4 లక్షల సిపిఎస్ ఉద్యోగస్తులను కూడా ఖచ్చితంగా మనం కనుక పోరాటాన్ని కనుక ఆపిన పక్షంలో ప్రభుత్వం ఖచ్చితంగా మనం పట్టించుకోదు. కాబట్టి మనందరూ కూడా ఉద్యమం చేయడానికి ఖచ్చితంగా సిద్ధంగా ఉండాలి. ఇక్కడ ఉద్యమం చేసే ఎంతమంది నాకు చేసేదండి సిపిఎస్ ఉన్నదాన్ని వెంటనే అందరూ మేము ప్రకాశ్ అని బయట పెట్టడం లేదు. మన దగ్గర ప్రకాశ్ అంటే ఒకటే పెన్షన్ ఒకటే సర్వీస్ ఒకటే పెన్షన్ ఒకటే సర్వీస్ ఒకటే పెన్షన్ సిపిఎస్ జీపీఎస్ వద్దు సిపిఎస్ జీపీఎస్ వద్దు ఓపీఎస్ ముద్దు సిపిఎస్ జీపీఎస్ వద్దు ఓపీఎస్ ముద్దు
రద్దు చేయడం తెలియదు. సో కాబట్టి అందరూ చాలా యాక్టివ్ అయినారు.